ట్రేడ్ అనేది ఎంట్రీ చేస్తాం. ఓకేనా, చాలా సింపుల్ ఈ క్యాండిల్ ని ఐడెంటిఫై చేయడం. మనం దీన్ని డే క్యాండిల్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు, మనకు వీక్లీలో కూడా సేమ్ చూడొచ్చు. వీక్లీలో మనకు ఒక 3 days మాత్రం ఖచ్చితంగా వీక్ అనేది డౌన్ ట్రెండ్ ఉండాలి. ఒక 3 weeks అనేది ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ ఉండాలి. ఒక 4 weeks ఉంటే ఇంకా చాలా బాగుంటది, వర్క్ అనేది చేస్తుంది. మాక్సిమం 3 weeks అయితే డౌన్ ట్రెండ్ ఉండేటట్టు చూడండి. ఓకేనా, డౌన్ ట్రెండ్ లో ఏ మాత్రము గ్రీన్ క్యాండిల్ అనేది ఉండొద్దు మనకు, డే క్యాండిల్ లో అయినా కానీ వీక్లీ క్యాండిల్ లో అయినా. ఓకేనా, స్టాక్ లో కూడా మనకు క్యాండిల్స్ అనేది చాలా బాగా ఐడెంటిఫై అనేది అవుతుంది చాలా ఈజీగా. ఇప్పుడు మనకు ఈ బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో మనకు ఇవి రెండే ఆప్షన్స్ ఉంటాయి, కానీ మనకు స్టాక్ లో ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ఈ స్టాక్ కాకుంటే ఇంకొక స్టాక్, ఈ స్టాక్ కాకుంటే ఇంకొక స్టాక్ కాకుంటే ఈ స్టాక్ లో కూడా లేకుంటే ఇంకొక స్టాక్, ఈ స్టాక్ లో కూడా లేకుంటే ఇంకొక స్టాక్. ఇలా మనము ఎన్నెన్న స్టాక్స్ అనేది మనకు ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇందులో ఏంటంటే ఆప్షన్స్ ఉండవు. మనకు బ్యాంక్ నిఫ్టీ లేకుంటే నిఫ్టీలో మనం ట్రేడ్ అనేది చేస్తాం కాబట్టి మనం ఈ రెండిట్లోనే